భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ పూర్తవుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరో 15 రోజుల్లో ఈ సీజన్ పూర్తవలసి ఉంది. కానీ నిన్న గురువారం ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ అకస్మాత్తుగా రద్దు చేసిన సంగతి తెలిసింది. ప్రేక్షకులు ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని లైట్లు మొత్తం ఆర్పేసి గ్రౌండ్ ను ఖాళీ చేపించేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ 18వ సీజన్ కొనసాగుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు రేకెత్తించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ పై విస్తృత దాడి ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ 18వ ఎడిషన్ లో మిగిలిన మ్యాచ్లు సజావుగా సాగుతాయనే అనుమానాలు రేకెత్తిస్తున్న టైంలో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ స్పందించాడు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త కొనసాగుతుంది. ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. అన్నింటిని దృష్టిలో పెట్టుకుని లీగ్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మరోవైపు లీగ్ రద్దు వార్తలను బీసీసీ కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని, ఇప్పటికైతే ధర్మశాల మ్యాచ్ ఒక్కటే రద్దయిందని, దేశంలో మాకు వేరు వేదికలు ఉన్నాయి, బీసీసీ ఎమర్జెన్సీ భేటీ ఏమీ లేదని, ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దని మీడియా ప్రకటనలో కోరారు.